హాయ్ హలో వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను సాయి. ఆయన 40 ఇయర్స్ ఇండస్ట్రీ, 3 సార్లు సీఎం, ఉమ్మడి ఏపీకి 2 సార్లు, నవ్యాంధ్రకు తొలిసారి ముఖ్యమంత్రి, ఎన్నో ఆటుపోట్లు ఎదురొడ్డి నిలిచిన సీనియర్ లీడర్గా ఆయనకి కేంద్ర రాష్ట్రాల్లో పేరుంది. చంద్రబాబు చాణక్యంతో ఎన్నో రాజకీయ తుఫానులు తట్టుకొని నిలబడ్డారు. దివంగత సీఎం వైఎస్ని కూడా ఎదురొడ్డి పోరాడిన నిలిచిన నేతగా ఆయనకు మంచి పేరుంది. ఇప్పుడు అధికారం కోసం ఆయన తనయుడు వైఎస్ జగన్తో గట్టి ఫైటే చేస్తున్నారు. అది కూడా ఒంటరిగా కాదు, పొత్తు పెట్టుకొని మరీ బరిలో దిగాల్సిన సిచ్యువేషన్ పాపం చంద్రబాబుకి ఏర్పడింది. స్కిల్ కేసులో చంద్రబాబు రాజమండ్రి జైల్లో ఉండగా చాలామంది ఆ బాధ తట్టుకోలేక చనిపోయారు. భర్త కటకటాల పాలవడంతో భార్య నారా భువనేశ్వరి నేనున్నానంటూ కార్యకర్తలకు భరోసా కల్పించే ప్రయత్నం చేశారు. కొడుకు నారా లోకేష్ కూడా జైలుకు వెళ్తారనే టాక్ రావడంతో టీడీపీ గమ్యం ఎటువైపు వెళ్తుందా అని అందరూ ఆలోచనలో పడ్డారు. అప్పుడు వచ్చారు నారా భువనేశ్వరి. వీర నారి వలె ముందుకు దూకి నిజం గెలవాలి అనే యాత్రను చేపట్టి కష్టకాలంలో పార్టీని ముందుండి వెనకుండి నడిపించారు. త్వరలో ఏపీలో ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే టీడీపీ జనసేన పొత్తులపై సిగపట్లయితే ఇంకా వేయలేదు. ఈ బీజేపీ సంగతి వేరే చెప్పాల్సిన పనే లేదు. ఎవరితో కలిసి వెళ్ళినా ఎమ్మెల్యేలు ఎంపీ సీట్లను కొన్ని అయితే త్యాగం చేయాల్సి ఉంటుంది. ఇది నచ్చని కొంతమంది తెలుగు తమ్ముళ్ళు పార్టీనే నమ్ముకొని ఒక్కసారన్నా అవకాశం ఇస్తారని ఎదురు చూస్తున్నారు. గెలిచే సత్తా ఉన్న వాళ్లకు టికెట్ ఇస్తారనే టాక్ అయితే ఎప్పటి నుంచో ఉంది. నారా భువనేశ్వరిని అయితే ఈసారి ఎప్పుడు ఇంతవరకు ప్రత్యక్ష రాజకీయాల్లో పాలు పంచుకొని నారా భువనేశ్వరిని ఈసారి పార్లమెంటుకు పంపించాలని అధినేత నిర్ణయం తీసుకుందనట. హైదరాబాద్లో నిర్వహించిన టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులకు ఈ విషయం ఇంటర్నల్గా చెప్పినట్టు తెలుస్తుంది. విజయవాడ లేదా వైజాగ్ ఈ రెండు కుదరని పక్షంలో రాజమండ్రిలో అయినా సరే భువనేశ్వరిని పార్లమెంటుకు పోటీ చేయించాలని టీడీపీ భావిస్తుందట. మహిళా సెంటిమెంట్, ఓటు బ్యాంక్ తమ వైపు తిప్పుకోవాలన్న వ్యూహం కూడా కొంత ఉంటుంది. అయితే ఎప్పుడు రాజకీయాలకు దూరంగా ఉండే భువనేశ్వరి కొన్ని కారణాల వల్ల చంద్రబాబు అరెస్ట్ కానీ లేకపోతే టీడీపీ సందిగ్ధంలో పడిన టైంలో కానీ కొన్ని కారణాల వల్ల ప్రజాక్షేత్రంలోకి వచ్చిన భువనేశ్వరి ఈసారి డైరెక్ట్గా ఎన్నికల్లో పాల్గొంటారా, పార్లమెంట్లో అడుగు పెడతారా, అసలు ఆమె పార్లమెంట్ పోటీ చేస్తారా అనేది మరికొన్ని రోజుల్లో మనకు తెలియనుంది.